మన నందమూరి తారక రామారావు గారు మనందరినీ ఇన్స్పైర్ చేశారు. నందమూరి తారక రామారావు గారు స్థాపించిన ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారు చైర్మన్ గా నడుపుతున్నారు, వాళ్ళ మొబైల్ స్క్రీనింగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ ఈ రోజు మన మంగళగిరిలో జరుగుతుంది. ఈ రోజు 9వ తారీఖే కాకుండా రేపు 10వ తారీఖు కూడా ఇక్కడ జరుగుతుంది. క్యాన్సర్ అనే వ్యాధి చాలా ఫ్యామిలీస్ ని తెలియకుండానే పీడిస్తుంది. అందుకే ముఖ్యమైన విషయం ఏంటంటే అందరూ వచ్చి క్యాన్సర్ స్క్రీనింగ్ రెగ్యులర్ గా చేసుకోవాలి, ఎర్లీ డిటెక్షన్ అవ్వాలి, ఎర్లీ ట్రీట్మెంట్ కూడా జరగాలి. ఇంతకు ముందు జరిగిన క్యాన్సర్ తెలియకుండా చాలా మందికి క్యాన్సర్ వ్యాధి క్యాన్సర్ చేయడం జరిగింది. సో తప్పకుండా మంగళగిరి ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి, వచ్చి ఎర్లీ క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకోవాలి. ముఖ్యంగా మహిళలు ఎవరైతే 40 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు వారు ఉన్నారు, వారు వచ్చి ఇక్కడున్న అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ద్వారా మ్యామోగ్రఫీ స్క్రీనింగ్ చేసుకోవాలి. అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు తప్పకుండా వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ముఖ్యంగా మా డెడికేటెడ్ టీమ్ ఆఫ్ ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ డాక్టర్స్ ఎవరైతే రాత్రి పగలు కృషి చేసి ఈ మొబైల్ హెల్త్ క్యాంప్ ఏదైతే చేస్తున్నారో, లక్షలాది మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ అందిస్తున్నారు, వాళ్ళందరికీ ఈ రోజు పర్సనల్ గా మానిటర్ చేయడానికి మా సిఇఓ గారు కృష్ణయ్య గారు కూడా రావడం జరిగింది. మన మంగళగిరి మీరందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళీ ఇంకొకసారి మంగళగిరి ప్రజలందరికీ క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకోవాలని ఇది తప్పకుండా చాలా ఇంపార్టెంట్ అండి. నేను చెప్పినట్టు మా ఫ్యామిలీలోనే మా నాయనమ్మ గారికి క్యాన్సర్ వచ్చినందువలన మా తాతగారు ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ స్థాపించడం జరిగింది. అండ్ ఇప్పుడు చూస్తున్నాం ప్రతి ఫ్యామిలీలో అట్లీస్ట్ ఒక్క మెంబర్ కి ఏదో ఒక స్టేజ్ లో క్యాన్సర్ వ్యాధి వస్తుంది. అందుకే చాలా ముఖ్యం వచ్చి స్క్రీనింగ్ చేసుకోవడం. అండ్ నాన్నగారికి నాకు చాలా ప్యాషన్ హెల్త్ కేర్ సర్వీసెస్ అందించడం. అందుకే నాకు గర్వంగా ఉంది లక్షలాది మందికి నాణ్యమైన క్యాన్సర్ సర్వీసెస్ క్యాన్సర్ స్క్రీనింగ్ అందిస్తున్నామని. థ్యాంక్ యూ.